వాక్యంలోనికి వెళ్దాము. వాక్యంలో ఈ రోజు మనం ధ్యానించుకునే భాగం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి ఒక అధ్యాయాన్ని ధ్యానించుకున్న ఒక సందర్భాన్ని. ఈ న్యాయాధిపతుల గ్రంథం ఏంటి అని అంటే సౌలు రాజు కాకముందు, అంటే ఆ సమయంలో రాజులు ఇంకెవరో లేరు అనమాట. న్యాయాధిపతులుగా ఉంటే వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగానికి చెబుతా ఉండేవాళ్ళు. రాజు అయితే ఎవరు లేరు. అంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం కదా, కొన్ని న్యూస్లు వార్తల్లో చూస్తూ ఉంటాము, చాలా భయంకరమైన విషయాలు. అలాంటి సందర్భాలు అనేవి మనకి న్యాయాధిపతుల గ్రంథంలో చాలా ఉన్నాయి. ఎలా అంటే అవి చెప్తాను. ఒకసారి ఒక మాట చదువుకుందాము. 21వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో చివరి వచనం. 21వ అధ్యాయము చివరి వచనం అంటే న్యాయాధిపతుల పుస్తకంలో చివరి వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేదు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చేది. చాలు. న్యాయాధిపతులు ఆ పర్టికులర్ సమయంలో ఏమైంది అంటే ఇశ్రాయేలుకు రాజు అని ఆయన లేకుండా పోయాడు. రాజు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అని అంటే తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చును. ఇశ్రాయేలు ఏమనుకున్నారు? వాళ్ళ ఇష్టానుసారంగా, రాజు లేదు, ఆజ్ఞ లేదు, అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, శిక్షించే వాళ్ళు లేరు, ఎవరో లేరు అన్నట్లుగా తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చారు. కానీ బేసిక్ గా వాళ్ళకి ఏముంది? అప్పటికే ఏముంది? ఎవరున్నారు? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనేది అప్పటికే ఉందా? అప్పటికే ఉంది. ఇలా జీవించదు అనే ధర్మశాస్త్రం అనేది అప్పటికే ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ధర్మశాస్త్రానికి లోబడకుండా, ఎందుకని లోబడకుండా జీవిస్తున్నారు అంటే అడిగే వాళ్ళు లేరు, రాజు శిక్షించే వాళ్ళు లేరు, ఇది చేసింది తప్పు అని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఆ విధంగా చేస్తారనమాట ఆ కాలంలో. సో ఈ ప్రత్యేకించి మన సందర్భం ఏంటి అంటే 19-20 అధ్యాయాల్లో ఒక పరిస్థితి వస్తుంది అక్కడ. ఆ పరిస్థితి గురించి కుదిరితే నెక్స్ట్ చెప్పుకున్నాం. 19వ అధ్యాయం ఏం జరిగిందనంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుంది. ఆ అమ్మాయి ఎవరు అంటే ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన లేవి గోత్రంలో ఒక మనిషికి సంబంధించిన ఉపపత్ని. ఆ ఉపపత్ని మీద అత్యాచారం జరుగుతుంది. ఆ అత్యాచారం జరిగిన తర్వాత 20వ అధ్యాయం ఏం చేస్తారంటే ఎవరైతే అత్యాచారం చేస్తారో, మళ్ళీ అత్యాచారం చేసింది ఎవరు? ఇశ్రాయేలు గోత్రం వాళ్ళే, స్వజాతీయులే. ఎవరి మీద చేశారు? ఇశ్రాయేలు గోత్రం మీదే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తారు. ఎందుకు చేశారు? అసలుకి ఎందుకు చేశారు? అలా చేయొచ్చా? దేవుడు చెప్పాడు అలాగా చేయకూడదని చెప్పాడుగా. కానీ ఎందుకు చేశారు? మళ్ళీ ఇదే పాయింట్ ఏంటి? ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతుండేది. అత్యాచారం జరిగింది. ఎవరి మీద అంటే అసలు బయట వాళ్ళ మీద చేయకూడదు, ఎవరి మీద చేయకూడదు. అలాంటిది స్వజాతీయుల మీద, లేవి గోత్రానికి సంబంధించిన ఒక అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుంది. ఎవరు చేశారు? అది కూడా ఇశ్రాయేలీ గోత్రం వాళ్ళే చేశారు. ఇది బైబిల్లో న్యాయాధిపతుల పుస్తకంలో 19వ అధ్యాయము ఉంటుంది అత్యాచారం గురించి. తర్వాత
ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుందో ఆ అమ్మాయి ఎవరికి సంబంధించిన ఆమె? లేవి గోత్రానికి సంబంధించిన లేవి వంశస్థుడైన ఒక మనిషికి ఉపపత్ని. అయితే ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ శవాన్ని తీసుకొచ్చేసేసి ఎవరైతే చేస్తారో అక్కడ పెట్టేస్తాడు. ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ కూడా పంపిస్తాడు. పంపించినప్పుడు వీళ్ళు ఒకసారి చదువుతున్నట్లయితే 20వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం చూడండి. అంతటా ఇశ్రాయేలీయులు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బయర్షావు వరకును గిలాదు దేశమునకు వారి సమాజము ఏక మనసు కలిగి మిస్బాలో యెహోవా సన్నిధిని కూడెను. ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎక్కడైతే అత్యాచారం జరుగుతుందో మిస్బా అని ఒక ప్రదేశంలో అక్కడ కూడుకుని ఎందుకు చేశారు ఏంటి? అత్యాచారం జరగకూడదు కదా, అత్యాచారం జరగకూడదు కదా, చేయకూడదు కదా, ఎందుకు చేశారు ఏంటి అని వాళ్ళు ఏం ప్రమాణం చేసుకున్నారు అని అంటే ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా చంపేసేయాలి. ఇది కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళు అత్యాచారం చేశారు అనుకున్నాం, ఎవరో చేశారు, చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలనుకుంటాం. ఇదేంటి? దేవుడు ఇచ్చారు కదా, ఎవరైతే తప్పు చేస్తారో తప్పు తగ్గట్టుగా వాళ్ళని శిక్షించండి అని చెప్పాడు. కానీ వాళ్ళందరినీ చంపేయడం ఏంటి? దేవుడు కమాండ్స్ ఇచ్చాడు. అక్కడ ఒక ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు. ధర్మశాస్త్రానుసారంగా చెయ్యండి ఏదైనా తప్పు జరిగిందని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వీళ్ళందరూ కోరుకుని మిస్బాలో ఒక ప్రమాణం చేసుకున్నారు. వారంతగా సొంత పెత్తనాలు. ధర్మశాస్త్రం లేదు, దేవుడు చెప్పిన మాట లేదు, దేవుడి మాటకు లోబట్టం లేదు, అంతా వాళ్ళ ఇష్టం. ఏం చేశారంట? కూరుకుని ఒక ప్రమాణం చేసుకున్నారంట. ఏమని చేసుకున్నారు? ఏక మనసు కలిగి మిస్బాలో యెహోవా సన్నిధిని కూడుకొనెను. దేవుని తన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలు అన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తి దూర 4 లక్షల కాలువలను కూడుకున్నారంట. 4 లక్షల మంది కూడుకున్నారు. కూడుకున్న తర్వాత ఏం జరిగిందంటే 4వ వచనం, చంపబడిన స్త్రీ పెరుగుడి అయిన లేవీయుడు. చెప్పాను కదా, ఒక లేవీయుడు యొక్క ఉపపత్ని చంపేశారు అత్యాచారం చేసి. చంపబడిన స్త్రీ పెరుగుడి అయిన లేవీయుడు ఉత్తరం వచ్చినదేమనగా బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయడం. అదంతా కాదు కానీ అక్కడ ఎంతమంది చనిపోయారు అన్నదానికి ఉంటుంది. ఒకసారి వాళ్ళు ఎంతమంది చంపేశారో చూడండి. ఇరవై 21వ వచనం చూడండి. 21వ వచనం, బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని 22,000 వేల కూర్చుని 22,000 మందిని చంపేశారు ఆ రోజు. ఎవరు? ఒక అమ్మాయిని అత్యాచారం చేసినందుకు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కూడుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మీటింగ్ పెట్టుకొని ఏంటి ఇలా జరిగింది, ఏం చేద్దాం అనుకొని ఒక ధర్మశాస్త్రం వైపు చూడకుండా, దేవుడు చెప్పిన మార్గం వైపు చూడకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ దివ్య దేశంలోకి వెళ్ళిపోయి 22,000 మందిని నేల కూల్చేశారు, చంపేశారంట. అంటే ఇక్కడ ఆలోచించండి, దేవుడు ఆ విధంగా చెప్పాడా? ఒకటి తప్పేంటి అని అంటే ఒక ఇశ్రాయేలీయుడై ఉండి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయడం తప్పు. ఒకటి వాళ్ళు తప్పు చేశారు, అది ఎందుకు చేశారు? దానికి ఒకటే ఆన్సర్. రెండో, వీళ్ళు ఏం చేస్తున్నారు? మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తీసుకొచ్చి శిక్షించాలి. దేనికి అనుగుణంగా?
ధర్మశాస్త్రానికి అనుగుణంగా అని పక్కన పెట్టేసేసి వీళ్ళు సొంత పెత్తనాలు, సొంత మీటింగులు, అధికారులు, పెద్దలు ఎవరైతే ఆ సమయంలో ఆ ఇశ్రాయేలుకి పెద్దలుగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం ఎవరైతే జరిగిందో ఆ ఆ గిలాబ్ దేశంలోకి వెళ్ళిపోయి మొత్తం 22,000 మందిని నేల పూజేశారు, చంపేశారు. ఇది దేవుడు చెప్పాడా? వీళ్ళు ఎందుకు చేశారు ఇక్కడ? మళ్ళీ చివరి అధ్యాయము చివరి వచనం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వారు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచుండెను. అంటే ఆ దినములలో ఎవరు లేరు? రాజు లేడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. అమ్మా చైత్ర ఫ్యాన్ ఆపేసి. రికార్డ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి ఆలోచించండి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడు అక్కడ చూశారు కదా వాళ్ళ ఇష్టానుసారంగా ఎలా జీవిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, మనం వింటున్న వార్తలు హైవే మీదకి వెళ్ళి కూర్చుంటాం. హైవే మీద కాదు, రోడ్డు మీద నుంచున్నప్పుడు కూడా ఒకసారి హార్న్ వేసుకుంటాం, ఫుల్ స్పీడ్కి వెళ్ళిపోతారు పొరుడు బళ్ళు మీద. ఎందుకు వెళ్తున్నారు అలాగా? అది ఈ లోకంలో ఈ రోడ్డు మీద అంత స్పీడ్ అనవసరం అనేది కూడా లేకుండా ఎందుకు వెళ్తున్నారు అంత స్పీడ్? ఒకటి. రెండోది, హైవే మీద అయితే అసలు వాళ్ళు ఒకసారి వెళ్ళిపోగానే ఆ గాలికి మనకు ఒకసారి కళ్ళు ఎదుర్కొంటాయి, అంత స్పీడ్ వెళ్తారు. రెండు. మూడోది, రీసెంట్ గా వచ్చిన వార్తలు ఏంటంటే, మనకు న్యూస్ ఛానల్ వచ్చినాయి, తన భార్యని చంపేసేసి ఎన్నో రోజులు ముక్కలు చేసేసి కుక్కర్లో పెట్టి ఉండేడంట. ఉండటం ఏదో చేశాడు మొత్తాన్ని, ఆ చెరువులోనూ ఎక్కడో బారేసేసాడు. ఒకటి. అంతకుముందు దాని తర్వాత వచ్చిన ఒక స్కూల్లో ఒక బాబు ఏం చేశాడు, ఒక అమ్మాయిని చంపేసేసి పక్కింటి అమ్మాయిని బ్యాట్ ఇవ్వలేదను ఏమో చెడు వరుస అయ్యామని చంపేసేసి సంథింగ్ ఏదో చేసేసాడు. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలిసింది తనే చంపాడు. ఆ వయసు ఎంత అంటే స్కూల్ లెవెల్లోనే ఉన్నాడు, ఇంకా 9వ క్లాస్ ఏమో చదువుతున్నాడు. అయితే ఆలోచించండి, మనుషులు ఎందుకు ఇలా తయారైపోతున్నారు? వాడు ఏం చేస్తాడనంటే, ఆ బండి మీద అంత స్పీడ్కి వెళ్ళే వరకు వెనమ్మాలు ఏం రాసుకుంటాడంటే, మై లైఫ్ మై రూల్స్ అని రాసుకుంటాడు. నా జీవితం నా ఇష్టం అంటాడు. అడిగామనుకో, అడిగినా నువ్వెవరో నాకు చెప్పడానికి, నా ఇష్టం, నువ్వేమన్నా చేస్తున్నావా, నువ్వేమన్నా పెడుతున్నావా అని అంటాడు. అంతే అంటాడు. నా జీవితం నా ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు ఒక మనుషులు మనసు అనేది లేకుండా, మనస్సాక్షి అనేది లేకుండా ఒక మనిషిని అంత కిరాతకంగా చంపేసేసి కుక్కలో ఉండడం, అది కూడా భార్యని, ఒక చెవి వరుస ఆమెని బ్యాట్ ఇవ్వలేదని ఏమో చంపేసేసేసి పూడ్చిపెట్టేసి అన్ని రోజులు ధైర్యంగా ఉండడం. ఎందుకని మనుషులు ఇలా తయారైపోతున్నారంటే, నా ఇష్టం. రెండోది, తన ఇష్టానుసారంగా ఎందుకు చేసేది? ఒక ధైర్యం. ఏంటి ఆ ధైర్యం? వాళ్ళకి పైగా ఒక రాజు లేదు. ఒక మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి రాజుగా, తన అధికారం ప్రతినిధిగా పెట్టుకోకుండా ఉంటాడో, తన వాక్యాన్ని కానీ, దేవుడు చెప్పిన వాక్యాన్ని కానీ ఏదైనా పెట్టుకోకుండా ఉంటాడో, మనుషులందరూ కూడా ఇంత కిరాతకంగా తయారవుతారు. ఒకసారి 21వ అధ్యాయము 1 నుంచి 15 వరకు, 1 నుంచి 15 వచనం వరకు చదవండి. తమలో ఎవరును తన కుమార్తె అయిన బెన్యామీనుకి ఇయ్యకూడదని మిక్కాలు ప్రమాణం చేసుకుని ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుని, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయింది, ఇది ఇశ్రాయేలులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చింది. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును పెట్టి దహనబలులను
సమాధాన బలులను అర్పించింది. అప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరిని విచారించింది. ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపబడవలనని ఖండితముగా ప్రమాణం చేసింది. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులలో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలిన వారికి వాదన తెలుపునట్టు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేస్తుంది కదా, వారి విషయములలో ఏమి చేయగలము అని చెప్పుకోండి. మరియు వారు ఇశ్రాయేలు గోత్రంలో యెహోవా పక్షమున నిస్సంతురానిది ఎవరిని విచారింపగా సమాజముకు చేరిన 70 లాభి నుండి సేనలోనికి ఎవరూ రాలేదని తేలింది. జనసంఖ్య చేసినప్పుడు నరేశ్వరాలు నివాసములో ఒక్కడు అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజం అక్కడ పరిస్థితి ఏంటంటే చూడండి, చెప్పాం కదా 19-20 అధ్యాయంలో జరిగింది ఏంటి అంటే, ఒక మనిషి ఇశ్రాయేలీయుడు ఇంకొక ఇశ్రాయేలీయురాలైన ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తారు. అత్యాచారం చేసినప్పుడు ఒక ఇశ్రాయేలీయులు అందరూ కూడా కూడుకుని అక్కడ ఆ గోత్రంలో ఉన్న వాళ్ళందరినీ చాలా మంది చంపేస్తారు. చంపేసినప్పుడు ఇక్కడ వరకు 19-20 అధ్యాయంలో జరిగింది. 21వ వచనంలో ఏమంటారంటే, వాళ్ళు ఇశ్రాయేలీయులు తమను ఎవరును తమ కుమార్తెలు బెన్యామీనుకి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ఉంటుంది. ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళకి ఇశ్రాయేలు ఎవ్వరూ కూడా ఆడపిల్లని పెళ్లి చేసుకుంటా ఇవ్వకూడదు అని ప్రమాణం చేసుకున్నారంట. ఎవరి దగ్గర చేసుకున్నారు? ఎవరు చూస్తున్నారని చేసుకున్నారు, ఈ ప్రమాణం చేసుకున్నారు. తర్వాత ప్రజలు బేతేలుకు వచ్చి యెహోవా సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయేను, ఇది ఇశ్రాయేలులకు సంభవింపనేలా బహుగా ఏడ్చింది. మరునాడు జనులు బేతేలు లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించింది. అప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించి ఏలైనగా అట్టి వారికి. చూడండి, ఇక్కడ మీరు చేసే ఆలోచనలు పనులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ సొంత ఆలోచనలు చేస్తున్నారు. అంటే ఆ రోజు ప్రమాణం ఏం చేసుకున్నారు? తప్పు చేసింది ఎవరు? అక్కడ బెన్యామీనులో ఎవరో ఒకరో ఇద్దరు తప్పు చేసింది. తప్పు చేసిన దానికి మీరందరూ ఏం చేశారు? 22,000 మందిని చంపేశారు. ఒక గోత్రం మొత్తాన్ని చంపేశారు. చంపేసి ఏం అనుకుంటున్నాడు? ప్రమాణం అక్కడ ఏం చేసుకున్నాడు? మనం ఎవరు కూడా ఆడపిల్లని ఆ గోత్రాలను ఇవ్వకూడదు అని ప్రమాణం చేసుకున్నారు. ఎవరిని అడిగి చేసుకున్నారు? ఏం చేస్తున్నారు అసలు? తర్వాత ఇంకా కంటిన్యూగా చదివినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ప్రమాణం చేసుకున్న తర్వాత ఇవ్వలేదు అని అనుకున్నారు. ఇవ్వకూడదు అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? ఒక గోత్రం అనేది కంప్లీట్ గా హైడ్ అయిపోతుంది. ఆడపిల్లలు ఇవ్వట్లేదు అనుకో, ఏమవుతారు అక్కడ? ఆ గోత్రం అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది కదా, ఇంకా వెళ్ళట్లేదు, విస్తరించట్లేదు, అది ఆగిపోతుంది. పెళ్లి జరగట్లేదు, ఆగిపోతుంది. ఎలాగా? దీనికి సొల్యూషన్ ఎలాగా? వాళ్ళ పిల్లలు అయితే ఎవరంట? మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఇవ్వకూడదనంటే ప్రమాణం చేసుకున్నారంట. వాళ్ళ పిల్లల్ని ఇవ్వకూడదని ప్రమాణం చేసుకుని ఎలాగా మన గోత్రం అంతా ఆగిపోతుందో, గోత్రం ఏం చేయాలి ఏంటి అనేసి బాధపడుతున్నారు. బాధపడి మళ్ళీ ఎప్పుడో ప్రమాణం గుర్తొచ్చిందంట. ఎవరైతే ఆ రోజున ఏ రోజున వాళ్ళందరూ కూడుకొని మీటింగ్ పెట్టుకొని వెళ్ళేసి చంపేశారు కదా, ఆ రోజున ఎవరైతే రాలేదో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పారు. వాళ్ళలోపు గోత్రం వాళ్ళు రాలా చంపడానికి వెళ్ళినప్పుడు ఒక గోత్రం వాళ్ళు రాకపోయేసరికి ఆ రాని వాళ్ళు ఎవరో ఒకసారి ఆరాధించండి. ఆ రోజు మనం వెళ్ళి వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని అంత హతం చేసి వచ్చాం కదా, ఆడంలో ఆ సమయంలో విగ్రహానికి రాని వాళ్ళు ఎవరో ఒకసారి ఆరాధించండి అని అనుకుని తర్వాత 9వ వచనం,
సమాజములకు చేరిన యబెష్కేలు నుండి సేనలోనికి ఎవరు రాలేదని తేలిను. యాబేష్ గిలాదు ఉందంట, అక్కడి నుంచి ఎవరు రాలేదని తెలిసిందంట. యాబేష్ గిలాదు నివాసులు ఒకరు అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, యాబేష్ గిలాదు అంటే ఎవరు? మళ్ళీ ఎవరండి? ఇశ్రాయేలీలే. వాళ్ళు రాలేదంట యుద్ధానికి రాకపోయే వాటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది మళ్ళీ 12,000 మంది పరాక్రమవంతులు పంపిస్తున్నారు అక్కడికి. ఆ ఊళ్ళో పంపించి వాళ్ళని తీసుకురాం. ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ. మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి మీరు చేయవలసినది ఏమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలని చెప్పింది. యాబేషురాలు నివాసుల్లో పురుష సంయోగం ఎరుగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా కానాను దేశమందరి షిలోహులో ఉన్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చింది. చాలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మొదటిగా వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళని ధర్మశాస్త్రానుసారంగా శిక్షించకుండా, ఆ ధర్మశాస్త్రానుసారంగా ప్రాసెస్ అనేది జరగకుండా వెళ్ళేసి చంపేసేసి తప్పు చేశారు. చంపింది ఎవరు? వీళ్ళే. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల గంట వాళ్ళకి ఎవరికి కూడా మాలో నుంచి పిల్లని ఇవ్వమని ప్రమాణం చేసుకున్నారంట. చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఆ గోత్రం అంతా నశించిపోతుంది కదా, విస్తరించట్లేదు కదా, ఇది ఎలా మంచిది అనేసి మళ్ళీ బాధపడతారంట. బాధపడి మళ్ళీ ఏం చేశారు? ఆ రోజు మనం యుద్ధం చేసినప్పుడు ఎవరైతే రాలేదు ఒక్కసారి ఆరాధించండి అని చెప్పారు. ఆరాధించారు. ఆరాధిస్తే యాబేష్ గిలాదు నుంచి ఎవరో రాలేదని తెలిసినప్పుడు అక్కడికి కొంతమందిని పంపించి 12,000 మంది. ఎవరిష్టం? వీళ్ళ ఇష్టానుసారంగా అయిపోతుంది. ఎవరు? ఇశ్రాయేలీ. ఎవరి దగ్గరికి పంపిస్తున్నారు? ఇశ్రాయేల్ దగ్గరికే పంపిస్తున్నారు. స్వజాతీయుల దగ్గరికే పంపిస్తున్నారు. 12,000 పరాక్రమవంతుల్ని పంపించేసి పిల్లల్ని, పురుషుల్ని, పురుష సంయోగం అంటే భార్యగా ఎవరైతే ఉంటారో, పెళ్లి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరినీ చంపేసేసి ఎవరిని తీసుకొస్తారంటే, ఎవరిని బ్రతకనిస్తారంటే పెళ్లి కాకుండా కన్యకలైన వాళ్ళు మాత్రమే బ్రతకనివ్వండి. పెళ్లి కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే బ్రతకనివ్వండి, వాళ్ళని మాత్రమే తీసుకుంటారండి. ఎందుకు? అప్పుడు వీళ్ళు ఎవరంటే, యాబేష్ గిలాదు వాళ్ళు ఎవరంటే మనస్సే గోత్రం వాళ్ళు. అంటే వీళ్ళనైతే పిల్లలు ఎవరంట, వీళ్ళనైతే పిల్లలే వాళ్ళకి ఎవరు. వాళ్ళు ఎందుకని ఎవరు? వాళ్ళు చెడ్డవాళ్ళుగా వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరైతే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశాడో వాడు చెడ్డోడు అయినప్పుడు వీళ్ళు 22,000 మందిని చంపినప్పుడు వీళ్ళు మంచోళ్ళా? వీళ్ళు చెడ్డోళ్ళే కదా. వాడు చెడ్డోడు, వాళ్ళందరూ చెడ్డోళ్ళ కాదు. ఒక్కడెవడో ఉన్నారు తప్పు చేసినోడు. ఆ తప్పు చేసినోడు మాత్రమే చెడ్డోడు. ఆ చెడ్డోడు మీద వీళ్ళందరూ తీర్పు చెప్పి వీళ్ళందరూ కూడా ఒక కూడుకుని ఒక్కడే చంపకుండా, ఒక్కడే శిక్షించకుండా 22,000 మందిని చంపేయడం ఏంటి? 22,000 మందిని చంపిన వీళ్ళు మంచోళ్ళ? వీళ్ళంతా వాళ్ళు చెడ్డోళ్ళని డిసైడ్ చేసి, ఆ గోత్రం వాళ్ళందరూ చెడ్డోళ్ళని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఎవరికీ కూడా మన అమ్మాయిని ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయారు. ఎవరు? 22,000 మందిని చంపిన వీళ్ళు మంచోళ్ళు. ఆ ఒక్క అమ్మాయిని అత్యాచారం చేసిన వాళ్ళ ఆ గోత్రం అంతా చెడ్డది. ఇంకా వాడు చెడ్డోడే, కానీ వాళ్ళందరినీ చెడ్డోళ్ళుగా చేసేసి 22,000 మందిని చంపిన వీళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళకి అసలు మన పిల్లని ఇవ్వకూడదు అంటున్నారు. పిల్లనే ఇవ్వకూడదు అని చెప్పేసి ఏమంటున్నారు? ఆ రోజు ఎవరైతే యుద్ధానికి రాలేదో వాళ్ళని తీసుకురండి. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీ గోత్రం. తీసుకొస్తారు. తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి ఏం చేయమంటున్నారు? మళ్ళీ అందరినీ చంపేయమంటున్నారు, కన్యకలైన వాళ్ళని తప్ప. కన్యకలందరినీ మాత్రం తీసుకురండి.
కన్యకలందరినీ తీసుకొచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా చంపేసేయండి. ఇదేంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? కన్యకలందరినీ తీసుకొచ్చేసి మిగతా వాళ్ళందరినీ చంపేయండి అంటే ఎవరిచ్చారు ఈ అధికారం వాళ్ళకి? వాళ్ళ ఇష్టం. అడిగేవాళ్ళు లేరు, దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు, వాళ్ళ ఇష్టం అయిపోయింది అంతే. తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, వాళ్ళు చెడ్డోళ్ళు అని కదా వీళ్ళ పిల్లల్ని ఇవ్వకూడదు అనుకున్నది, అంతేనా? వీళ్ళు వాళ్ళు ఎవరైతే చెడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి మా పిల్లలు ఇవ్వము అనుకుని మీరు అనుకున్నారు. బెన్యామీన్ గోత్రం వాళ్ళు చెడ్డోళ్ళు, అందుకే ఆ రోజు అంతమందిని చంపేశారు. ఆ బెన్యామీన్ గోత్రం అనేది అంతరించిపోతుందని మీరేం చేస్తున్నారంటే మళ్ళీ కొంచెం కన్సర్న్ అనేది చూపించి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఏదో రకంగా మళ్ళీ ఆ గోత్రాన్ని వృద్ధి చేయించాలనుకుని ఏం చేస్తున్నారు, ఆ రోజు ఎవరైతే యుద్ధానికి రాలేరో వాళ్ళందరినీ తీసుకొచ్చేసేసి ఆ మొత్తం అందరినీ హతం చేసేసేసి పురుషుల్ని పిల్లల్ని మొత్తాన్ని చంపేసేసి కన్యకలను మాత్రం తీసుకురండి అని అన్నారు. అంటే వీళ్ళ పిల్లలు మాత్రం మంచిగా ఉండాలి, ఇంకొకరి పిల్లలు వాళ్ళ ఆడపిల్లలు కదా, వాళ్ళు చెడ్డోళ్ళనే కదా నీ పిల్లలు ఎవరన్నది. మరి ఇంకొకరైతే కూడా నాశనం అయిపోవచ్చా? ఇదేం ధర్మము? వాళ్ళ ఇష్టం. వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళని తీసుకొచ్చేసి ఏం చేశారు అని అంటే, బెన్యామీనులో ఆ గోత్రం వాళ్ళు ఉన్నారు కదా మగ పిల్లలు, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే అప్పటికి ఏమైపోయింది వాళ్ళకి, తల్లి తండ్రి చనిపోయి ఉన్నారు. తల్లిదండ్రిని మొత్తం అందరినీ చంపేశారు కదా, చంపేసి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరికీ మొత్తం కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పెళ్లి చేసేస్తారు. యాక్చువల్ గా యెహోవా తండ్రి ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు అని అంటే, నిర్గమాకాండము 21 అధ్యాయం 16 వచనం. నిర్గమాకాండము 21 అధ్యాయము 16 వచనం. కాదు, ఒకసారి క్షమించండి. ద్వితీయోపదేశ కాండము 21:10-13 వరకు. ద్వితీయోపదేశ కాండము 21 అధ్యాయము 10-13 వచనాలు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దాన్ని చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనసాగి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తలక్షాళము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టను తీసివేసి నీ ఇంట నివసించి ఒకటి నెలదినములు తన తండ్రులను కూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను. తరువాత నీవు ఆమె యుద్ధకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటి అంటే, ఎప్పుడైనా యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఎవరైతే ఓడిపోయి బానిసలుగా వస్తారో, బానిసలుగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళని వెంటనే పెళ్లి చేసుకోవద్దు, తలకే గుండు చేయించేయమంటున్నాడు. గుండు చేయించేసేసి మళ్ళీ ఆ వెంట్రుకలు వచ్చిన తర్వాత వచ్చే వరకు కూడా ఆమెను పెళ్లి చేసుకోవద్దు, తర్వాత చేసుకుంటున్నాడు. అంటే వాళ్ళకి కనీసం బాధపడడానికి సమయం అనేది ఇవ్వు. వాళ్ళ మనసులో బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధ పోయే వరకు కూడా సమయం ఇవ్వు. నువ్వు వెంటనే కూడా పెళ్లి చేసుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, అప్పటికప్పుడు తీసుకొచ్చేసారు. వాళ్ళు ఎవరు బానిసలు అంటే కాదు, వాళ్ళు ఏ తప్పు చేయాల, వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, తీసుకొచ్చేసేసి తల్లిదండ్రిని మొత్తాన్ని కుటుంబం మొత్తాన్ని చంపేసి తీసుకొచ్చేసి పెళ్లి చేసేసుకుంటున్నారు. కనీసం వాళ్ళకి బాధపడటానికి సమయం కూడా ఇవ్వలేదు. ఎంతమంది వచ్చింది దొరికింది? 400 మంది. 400 మందినా? 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా కానాను దేశమందు షిలోహులో ఉన్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. తర్వాత 13 నుంచి చదువు. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలు ఉన్న బెన్యామీనులతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా
ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చింది. అప్పుడు వారు తాము యాదేషులాగు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసింది. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి ఇందుట జనులు చూచి బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపపడేది. చదువు. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి ఉండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకున్నట్లు మనమేమి చేయుదామని యోచించుకొని ఇశ్రాయేలీయుల నుండి ఒక గోత్రము పడకుండానట్లు బెన్యామీనీయుల్లో తప్పించుకొనిన వారికి శ్వాసం ఉండవలెనని ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తె అయినను బెన్యామీనునికి ఇచ్చిన ఎడల వారు నిర్మూలన చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము కనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకుంటుండేది. కాగా వారు బెన్యామీనులతో ఇట్లనిది, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పునున్న లెబోనాకు. ఒక్కసారి ఆగండి. 10వ వచనం వరకు చూస్తే 19వ వచనం వరకు చూస్తే ఆ 400 మందిని తీసుకొచ్చారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి సరిపోవట్లేదు, ఇంకా ఉండిపోయారు. మరి ఇంకా వాళ్ళకి ఇంకొన్న ప్రాబ్లం ఏంటంటే గోత్రం అనేది నశించిపోద్దేమో అన్న బాధ అనేది ఉంది. మళ్ళీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇశ్రాయేలీయులు ఎవరో కూడా వారి కుమార్తెను వారికి ఇచ్చి పెళ్లి చేయరంట అని ప్రమాణం చేసుకున్నారు. కానీ వాళ్ళు ఎవరు, బెసికలాదు నుంచి మనుష్య గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇశ్రాయేలీలే కదా. మరి వాళ్ళు ఇశ్రాయేలీలు అయినప్పుడు మీరు ప్రమాణం చేసుకున్నారేంటి? మీరు ఏదైతే గుంపుగా ఉన్నారో, మీరు ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ ద పీపుల్ గా ఫామ్ అయ్యారో వాళ్ళే ఇశ్రాయేలీలా? ఎవరైతే యుద్ధానికి వెళ్ళారో వాళ్ళే ఇశ్రాయేలీలు అవుతారా? ఎవరైతే ముక్కుమడక ఒక మాట అనుకున్నారో వాళ్ళే ఇశ్రాయేలీలా? వీళ్ళు కూడా ఇశ్రాయేలీల కుమార్తెలే కదా 400 మందిని తీసుకొచ్చింది. అప్పటికి కూడా మీరు ఏమన్నారంటే 18 ఇశ్రాయేలీలలో ఎవరైనా తన కుమార్తెను బెన్యామీనునికి ఇచ్చిన ఎడల వారు నిర్మూలన చేయబడినని ప్రమాణం చేసి ఉన్నాము. వారికి ఎవరైనా ఇశ్రాయేలీయుల కుమార్తెను ఇస్తే నిర్మూలన అవుతాడంట. మరి వాళ్ళు అదే కదా, యాబేష్గిలాదు ఆ పట్టణంలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే కదా. వాళ్ళు ఎలా చూసావు? మళ్ళీ ఇప్పటికే ప్రమాణం ఏంటంటే మన కుమార్తెను బయటకి ఇస్తే మాత్రం ఇశ్రాయేలీయుల వంశంలో ఆత్మైపోతుంది, నశించిపోద్దని అంటారు. ఏంటి ఆలోచనలు, ఈ యొక్క నిర్ణయాలు ఏంటి? దేవుడు చెప్పింది ఎక్కడ, వీళ్ళు చేసేది ఏంటి? మళ్ళీ దీనికి కూడా ఎవరిని పెడుతున్నారు? దేవుడిని పెడుతున్నారు. యెహోవా తండ్రి అని చెప్తున్నారు. అంటే మరి ఇక్కడ వీళ్ళు చేయాల్సిందంతా వీళ్ళు చంపేసింది చేశారు, దేవుడు చంపమని చెప్పాడా? చెప్పలేదు కదా. ఏ ప్రవక్తనను పంపించాడా? ఏ ప్రవక్తనను పంపించి మాట్లాడాడా? మీరు వెళ్ళి ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, మీరు మొత్తం ఆ గోత్రం మొత్తాన్ని చంపేసేయండి అని ఆ రోజు ఎవరైనా ప్రవక్త వచ్చి చెప్పాడా? ఎందుకన్నారు వీళ్ళు? వీళ్ళ ఇష్టం అడగడానికి ఎవరెవరో లేరు. మళ్ళీ ఏంటి, దేవుడి మీద ఒక గోత్రాన్ని నిర్మూలన చేసేవా తండ్రి మళ్ళీ దేవుడి మీద పడి వెళ్తున్నారు. వీళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏం చేశారు, ఆ రోజు చేసిందే ఒక పనికి మాలిన పని అంటే మళ్ళీ యాదేష్గిలాదు నుంచి మొత్తం అందరినీ చంపేసేసి, పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ చంపేశారు. అందరినీ చంపేసి కన్నికలైన వాళ్ళందరూ మాత్రం తీసుకొచ్చారు. ఇది దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేసి మళ్ళీ ఏమన్నారు, యెహోవా తండ్రి మాకు ఒక గోత్రాన్ని నిర్మూలన చేసేస్తావు, లేకుండా చేసేస్తావు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎక్కడన్నా ఏ మాట అయినా చెప్పాడా? నేను ఇప్పుడే కదా చదివి వినిపించింది ధర్మశాస్త్రంలో, ద్వితీయోపదేశ కాండంలో ఏమని చదివి వినిపించాను? ఎవరైనా బానిసలుగా యుద్ధం చేసేసి బానిసలుగా ఎవరైనా తీసుకొచ్చినా గానీ వాళ్ళకి వాళ్ళ మనసు అనేది కుదుట పడేవాడికి సమయం ఇవ్వాలి. అంటే వీళ్ళు ఏం చేశారు, క్షౌరం చేసేసేసి ఎంట్రుకలు వచ్చిందా చేసుకోకూడదు అంటే సమయం, ఆ ఎంట్రుకలు రావడానికి కొంత సమయం ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ధర్మశాస్త్రం అలా చెప్తుంటే వీళ్ళేమో తీసుకొచ్చి తల్లిదండ్రులు పిల్లల్ని అందరినీ చంపేసి తీసుకొచ్చేసి పెళ్లి చేసేసారు. నువ్వు ఎక్కడ పాటించావు ధర్మశాస్త్రాన్ని?
ధర్మశాస్త్రానుసారంగా ఎక్కడ జీవించావు? మళ్ళీ దేవుడిని ఆపాదిస్తున్నావు తీసుకెళ్ళి. నువ్వు చేసేదంతా నీ ఇష్ట ప్రకారం చేస్తా, నీకు నచ్చింది చేస్తా, నీ ఇష్ట ప్రకారం చేసేసుకుంటా మళ్ళీ దేవుడికి ముడి పెడుతున్నావు. ప్రభు ఇలా చేసేవాడు, దేవుడు చెప్పాడు నీకు ఎక్కడన్నా చెప్పలేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకొక పనికి మళ్ళీ మళ్ళీ పూనుకుంటున్నారు. ఇప్పటివరకు చాలా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో పనికి మళ్ళీ 19 నుంచి చదువు. మళ్ళీ ఇంకొక నిర్ణయం, చెత్త నిర్ణయం. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీయులు పెద్దలుగా పిలువబడే వాళ్ళు సమాజ మందిరంలో కూర్చుని నిర్ణయాలు చేస్తున్నారు. ఎవరు లేకుండా? దేవుడు లేకుండా, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం లేకుండా, దేవుడు చెప్పిన మార్గం లేకుండా వీళ్ళకి వీళ్ళు నిర్ణయాలు చేసేసి అమలు చేస్తున్నారు. 19వ వచనంలో మళ్ళీ ఏం నిర్ణయం తీసుకున్నారో చూడండి. అతని తల్లిదండ్రులు 19వ వచనం. కాగా వారు బెన్యామీనులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజ్యమార్గమునకు తూర్పునున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏర్పాటులు ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనులను చూసి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటుల నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెంటి చేసుకున్నటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీనుల దేశమునకు పారిపోయి. ఇక్కడ అంట బెన్యామీనులతో మాట్లాడుతున్నారు. ఆ కుర్రాళ్ళతో, అక్కడ ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారంటే ఈ విధంగా చెప్తున్నారు. బేతేలు నుండి షేకెముకు వెళ్ళే మార్గంలో ఏటేటా పండగ జరిగిద్దంట. పండగ జరిగినప్పుడు షిలోహులు పండగ జరిగినప్పుడు అక్కడ నాట్యం ఆడతారంట. నాట్యం ఆడతాకు వస్తారంట. వాళ్ళతో కలిసి ఎవరైతే షిలోహులో ఉన్న స్త్రీలు వచ్చి నాట్యం ఆడతారో వాళ్ళని తీసుకుని పారిపోండి, ద్రాక్ష తోటల్లో దాక్కోండి. ద్రాక్ష తోటలో దాక్కొని ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వచ్చినప్పుడు తీసుకుని మీరు వెళ్ళిపోయి మీరు అక్కడ పెళ్లి చేసేసుకోండి. వాళ్ళు ఎవరైనా వస్తే మేము ఏం చేస్తాం ఒకసారి చదువుతాం. మళ్ళీ 22 ఇక్కడ వరకు ఏంటి? మీరు 400 మంది తీసుకుని వెళ్ళారు, సరిపోలేదు. మళ్ళీ ఒక వాళ్ళు అక్కడ వాళ్ళు ఒక చెత్త నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ చెత్త నిర్ణయం ఏంటి అని అంటే వాళ్ళ ఇష్టం ప్రకారం, ఇక్కడ ఎవరు దేవుడి ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ లేదు. మాటలు చెప్తున్నారు, ప్రభువా ఏంటి ఇలా చేసామని అన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవుడు ఏం చెప్పట్లా, ఏ ప్రవక్తను పంపించట్లా, వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు చేసుకుంటున్నారు. జస్ట్ పేరు మాత్రం దేవుడు అంటున్నారు. ఏం చేస్తారు మీరు? ఏటేటా మనకి ఇక్కడ పండగ జరిగింది, ఆ మార్గం ఇటు నుంచి ఇటు లేబాన్ నుంచి బేతేలు నుంచి షెకెములకు వెళ్ళే మార్గంలో మీరు అక్కడ ద్రాక్ష తోటలు ఉంటాయి. అక్కడ షెకెములో పండగ జరిగింది, అక్కడ దాక్కోండి. ఆ దాక్కుని ఆ మార్గంలో వెళ్తారు. ఎవరైతే నాట్యం ఆడతాకి వెళ్తారో ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోండి అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ తండ్రులు వచ్చి అడిగితే మేము ఏం చెప్తాము? చదువు 22. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు ఈ ఎద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికి పెళ్లికి స్త్రీ దొరకలేదు కనుక ఈ స్త్రీలను దయచేసి మాకు ఇయ్యుడి. ఈ సమయమున వారికి ఇచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు కనుక మాకు ఇచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పుదమని. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించి. చాలా ఒక్క నిమిషం. అయితే వీళ్ళు ఏం చేశారు? కొంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేశారు, అంతేనా? కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అయితే ఇది వీళ్ళు చేసిన ఆలోచన కదా. వీళ్ళకి ఎలా ఉంది? దేవుడు చిత్తానుసారం చేస్తాం అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ దేవుడు చెప్పింది ఏంటో ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రంలో నిర్గమాకాండము 21వ అధ్యాయం. నిర్గమాకాండం 21వ అధ్యాయము
16వ వచనం చూడండి. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నుండును. చాలు. ఏమంటున్నారు మళ్ళీ క్లియర్ ఒకసారి చెప్పు. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నుండును. చాలు. ఒక మనుష్యుని దొంగిలించి అమ్మినను వాడి వద్ద ఉంచుకున్నాను వాడికి ఏంటంట శిక్ష అంటే వీళ్ళు చేసింది అదే కదా. ఈరోజు ఏం చేశారు? కిడ్నాప్ చేశారు. అక్కడ దేవుడు చెప్పింది ఏంటి? ఒక మనుషులు దొంగిలించిన అంటే కిడ్నాప్ చేస్తే వాడికి ఏంటంట శిక్ష? నిశ్చయముగా మరణ శిక్ష అంట. వీళ్ళు చేసింది ఏంటి? ఇక్కడ అదే కిడ్నాప్ చేశారు. ధర్మశాస్త్రాన్ని మీరేశారుగా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు చిత్తానుసారంగా చేస్తాం. దేవుడు ఏదైతే గోత్రాన్ని చూపించాడో ఆ గోత్రాన్ని మనం నిలపడం కోసం చేస్తున్నాం, మనం మంచి చేస్తున్నాం అనేది ఒక భ్రమలో ఉండిపోయాడు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు ఎప్పుడైతే ఒక మనిషిని కిడ్నాప్ చేస్తావో అప్పుడు కిడ్నాప్ చేసినోడు ఏమైపోవాలంటే వాడికి ఖచ్చితంగా మరణ శిక్ష విధించాలి. ఏం పాటిస్తున్నారు వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారా? కంప్లీట్ వదిలేశారు. వాళ్ళని ఇష్టం అయిపోయింది. దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. కానీ మళ్ళీ ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం చేస్తున్నాం అనే భ్రమ. ఒక గోత్రాన్ని నిలపడం కోసం చేస్తున్నాం అనే ఒక భ్రమలో ఉండిపోయారు. ఆ గోత్రాన్ని చంపింది మీరు, మీ యొక్క మూర్ఖత్వం. మళ్ళీ మీరేం చేస్తారు? ఆ గోత్రాన్ని నిలపడం కోసం ఏదో మళ్ళీ ఒక స్థాపన చేస్తున్నాం అన్నట్టుగా చేసే అన్ని పనికిమాలిన నిర్ణయాలు, చెత్త పనులు అన్ని చేసుకుంటూ ఏం చేస్తున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఎందుకు? అడగడానికి ఎవరో లేరు, రాజు ఎవరో లేరు. మా ఇష్టం, మేము చేసిందే మంచి, మా ఇష్టం, మేము మూకముడిగా కూర్చుంటాం, నిర్ణయం తీసుకుంటాం, మేము ఏ నిర్ణయం తీసుకుంటే అదే కరెక్ట్. దేవుడు ఏం చెప్తాడంటే ఎవరినైతే ఒక మనుషులు దొంగిలిస్తావో అప్పుడే నువ్వు మరణించినట్లు మరణశిక్ష విధించండి అని దేవుడు చెప్తే నువ్వేం చేస్తావు? అక్కడ అమ్మాయిని కిడ్నాప్ చేసేసి మీరు తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోండి. వాళ్ళ తండ్రులైనా వాళ్ళ అన్నయ్యలైనా ఎవరన్నా వచ్చి మాట్లాడితే మేము ఎలా చెప్తాం అని అంటారు. దేవుడు చెప్పేది ఏంటి? మీరు చేసేది ఏంటి? ఇక్కడ 24 కంటిన్యూ చేయాలి. ఇక్కడ అటు పిమ్మట ఇశ్రాయేలీయులు ప్రతివాడును అక్కడి నుండి తమ గోత్ర స్థానములకు కుటుంబములకు పోయెను. అందరూ అక్కడి నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయేది. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేదు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను. ఆ రోజుల్లో రాజు లేదు కనుక వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేసి నేను చేసిందే కరెక్ట్ అనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఈ రోజు ఆలోచించండి, మనకే అధికారిగా రాజుగా దేవుడు లేకపోతే మనం చేసేదంతా ఇలాంటి చెత్త నిర్ణయాలే ఉంటాయి. ఎందుకని? బేసిక్ గా మనం నీతిమంతులం కాదు. మనం చేసేదంతా పనికి మాలిన పనులు. మన మనసంతా చెడిపోయింది. పౌలు ఏమంటాడు? నా మనసంతా చెడిపోయింది అని అంటాడు. అందరికీ చెప్పి నేనెక్కడ భ్రష్టుడు అవుతానని తన దేహాన్ని నలగొట్టుకున్నాడంట. ఎందుకని ఆయన తెలుసా? ఆయన నీతిమంతుడు కాదని ఆయన తెలుసు. ఒక మనిషి ఎప్పుడు కూడా నీతిమంతుడు కాదు. కాకపోతే నువ్వేం చేస్తావంటే, ప్రభువా నేను నీకు కాదుంది, నాకు పైగా నువ్వు ముందు నడిపించు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ తలంపు చేసినా, ఏ పని చేసినా, ఏది చూసినా అది నీ చిత్తమై ఉండాలి, నువ్వు చూపించిందై ఉండాలి. నా ఇష్టానుసారంగా ఏది చేయకూడదు అని మనం దేవుడికి మనం అప్పచెప్పుకున్నప్పుడు మన జీవితం అనేది కరెక్ట్ గా వెళ్తుంది. ఆలోచించండి, ఎవరైతే ఇక్కడ ఈ లోకంలో నా ఇష్టం అని తిరుగుతూ ఉంటారో, ఎవరో నువ్వు చెప్పడానికి ఎవరో నా ఇష్టం, నువ్వేమన్నా నాకు పెట్టావా, నువ్వేమన్నా నాకు చేసావా, నాకు చెప్పడానికి నువ్వు ఎవరు అనంటే అలాంటి వాడు ఏం చేస్తాడని ఏదో ఒక రోజున ఈ మనిషి నిరాశతో అలా అనుకున్న మనిషి, నా ఇష్టం అనుకున్న మనిషికి ఏమి మిగలదు. దేనికో దానికి లోబడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లోకి వెళ్తున్నాడు. ఒక స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఆ మనిషి ఆ విద్యార్థి ఆ స్టూడెంట్ అనేవాడు మాస్టర్కి భయపడాలి. మాస్టర్కి భయపడలేదు అనుకో, వాడు ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, నా ఇష్టం అనుకుంటే
అదే మూర్ఖత్వం వచ్చేస్తుంది. నా ఇష్టం అనుకుంటే కుదరదు. నా ఇష్టం అనుకుని నువ్వు స్కూల్లో ఉన్నావు అనుకో కుదరదు. నువ్వు మాస్టర్కి భయపడాల్సిందే. మాస్టర్ ఏం చెప్తాడు? తప్పు చెప్తాడు. నీ తప్పు ఏంటో నీకు చెప్తాడు. నువ్వు ఎలా జీవించాలో చెప్తాడు. నువ్వు చదవకపోతే దండం చేస్తాడు. అల్లరి చేస్తే తప్పు అని కొడతాడు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరి కింద ఉండాలి. కుటుంబంలో ఒక బిడ్డగా ఉన్నావా తండ్రి మాట వినాలి. నువ్వు ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా, నీ పై అధికారిగా రాజుగా యేసు ప్రభు ఉండకపోతే నీ జీవితం అనేది అతలాకుతలం అయిపోతుంది. చివరికి ఎందుకు పనికిరాని నిరాశతో ఏం చేస్తావు తెలుసా? ఏదో ఒక రకంగా నీకు నువ్వే మరణ శిక్ష నువ్వేసుకుంటావు. నిరాశ, ఏం చేయాలో తెలియదు. అందరూ దూరం అయిపోతారు. అంతా దూరం అయిపోద్ది. నా ఇష్టం అంటే నీ దగ్గర ఎవరు ఉంటారు? ఏది ఉంటుంది? ఏది ఉండదు. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం? కొంతకాలం సాగించుకుంటావు. తర్వాత ఏం చేస్తావు? నువ్వు ఎవరినైనా చంపరంగా చంపుతావు, లేదంటే నీకు నువ్వు ఆత్మహత్య చేసుకుని చావనైనా చేస్తావు. ఇదే జరిగింది. నా ఇష్టం అనేది వద్దు. నీకు పైగా అధికారిగా దేవుడి నుంచి ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? క్రైస్తవ జీవితంలో నువ్వు ఉన్నావా? దేవుడికి నువ్వు అప్పచెప్పాల్సిందే. దేవుడికి నువ్వు అప్పచెప్పుకుని దేవుడు ఇచ్చిన జీవితం కనుక జీవించకపోతే నీకు నిరాశతో జరిగేది ఈ ఉండే. నిన్ను ఎవరైనా చంపుతాడు, లేదంటే నీకు నువ్వే చంపుతావు, లేదా నువ్వెవరైనా చంపుతావు. ఇంతే మిగులుతుంది. ఎందుకని? ఒక మనిషి జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టం అనేది సాగదు. ఏదో ఒక రోజు నీ ఇష్టానికి విరుద్ధంగా జరిగింది. అప్పుడు ఏం చేస్తావు? నిరాశ, నిస్పృహ. ఎందుకు నా ఇష్టం సాగట్లేదు? ఎందుకు నా ఇష్టం సాగట్లేదు? ఇక్కడ ఆ నిరాశ వస్తుంది, కోపం వస్తుంది. ఏం చేసేస్తావు? నువ్వు చేయగలుగుతావా? వాడిని చంపేస్తావు. ఏం చేయలేకపోతున్నావా? అప్పటికి కూడా నీకు ఇష్టం సాగట్లా. నిరాశ, చచ్చిపోతావు. సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు. నా ఇష్టం పనికిరాదు, నా ఇష్టం, మై సెల్ఫ్ మై లైఫ్ అనుకుంటే కుదరదు. నా జీవితం అంటే కుదరదు. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావా? నిన్ను నువ్వు దేవుడికి అప్పచెప్పు. ప్రభువా, ఈ జీవితం నీది, నువ్వు ఇచ్చిన జీవితం, నీ ఇష్ట ప్రకారం జరిగించు. నా ఇష్టం వద్దు. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఇష్టం అంతా కూడా మృతమైనవి. నీ ఇష్ట ప్రకారం చేయించు. నీకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తాను, నా శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్ము ఎలా ఉంది? నీకు వ్యతిరేకంగా ఉందా? నా నేత్రాలు ఏం చూస్తున్నాయి? చూసిన వైపు వెళ్తుందా? నా ఇష్టాన్ని తగ్గించు తండ్రి. నీ ఇష్టం మాత్రమే నేను చూడాలి. చూసే చూపు, చేసే ఆలోచన ప్రతిదీ నీ ఇష్టమై ఉండాలి, నీకు నచ్చినవై ఉండాలి అని నువ్వు దేవుడు నువ్వు దేవుడికి అప్పగించుకోకపోతే నీ జీవితం పతనం అయిపోతుంది. ఏం చేస్తాడు? అంత స్పీడ్కి వెళ్ళేవాడు ఎక్కడో చోట ఎవరన్నా గుద్దుతాడు, వాడన్నా చేస్తాడు, లేదంటే ఏ పాపం తెలియను ఇంకొకనన్నా గుద్ది చంపేస్తాడు. చెప్పావు, నువ్వు చెప్పాడే అంత స్పీడ్ వెళ్ళమాకరా బాబు అని చెప్పు. ఎవరా నువ్వు నాకు చెప్పడానికి? నా ఇష్టం, నా బండి, నా పెట్రోల్, ఉండేస్తున్నావు పెట్రోల్ అని అన్నాడు. ఏమైపోతుంది? సాగింది కొంతకాలం, ఆలోచించే ఇది నా జీవితం కాదు, నా ఇష్టం కాదు, దేవుడిచ్చిన జీవితం అని ఆలోచించకపోతే ఏదో ఒక రోజు పతనం అయిపోతుంది. అంటూ మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతా. నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడి కోసం. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? అంతమందిని చంపని చెప్పాడు దేవుడు. వాళ్ళని కిడ్నాప్ చేయమని చెప్పాడు దేవుడు. నువ్వు ఎక్కడిచ్చావు? దేవుడు మాటకు కానీ, దేవుడి యొక్క ధర్మశాస్త్రానికి కానీ నువ్వు అసలు ప్లేస్ ఎక్కడిచ్చావు? నీ ఇష్ట ప్రకారం చేసుకుంటా, నిర్ణయాలు తీసుకుంటా వెళ్ళిపోతు. దేవుడికి ఎక్కడ స్థానం ఇచ్చావు? నువ్వు ఇవ్వలా. ఆలోచించు. నీ ఇష్టం చేసేవాడిగా ఉన్నావా? దేవుడి యొక్క చిత్తానికి చోటిచ్చేవాడిగా ఉన్నావా? తర్వాత అపోస్తుల కార్యాలు ఒకసారి చూడండి. ఎలాంటి మనిషిని ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి అయిన పౌలును స్త్రీలను దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినిచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేది. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను. అందరి బంధకములు ఊరేను. ఒక్కసారి లోక సువార్త 16:27 చదవమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు
సుఖము అనుభవించితివి. అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. చాలు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ధనవంతుడు. ధనవంతుడు ఎక్కడున్నాడు ఆ సమయంలో? నరకోలో ఉన్నాడు. నరకోలో ఆ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆ ధనవంతుడితో ఏమంటాడు అబ్రహాము గారు? కుమారుడా, నీవు నీ జీవితంలో నీ ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. నీ ఇష్ట ప్రకారం జీవించు. నీ ఇష్టం కాదు, నీ ఇష్టం అనుభవిస్తే ఈ రోజు నువ్వు ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తున్నా నాకేం అవ్వట్లేదు అనుకుంటున్నావా? ఒక ఉంది. నీ ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారం జీవిస్తే చివరికి నీకు దొరికేది నరకం తప్ప ఏమీ లేదు. ఆ రోజున ధనవంతుడు కూడా తనకి ఇష్టానుసారంగానే జీవించాడు, తనకు నచ్చినట్టుగా జీవించాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అబ్రహాం గారు ఏమన్నా? నీకు నచ్చినట్లుగా నీ ఇష్టానుసారంగా జీవించావు. లాజరు ఏం చేశాడు? లాజరు ఏం చేశాడంట? యాత్ర పెట్టబడ్డాడు. యాత్ర అంటే ఒక్కసారి ఇక్కడ గుర్తుంచుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పాను, క్రైస్తవ్యం అంటే శ్రమ. శ్రమ అది భౌతికంగానా మానసికంగానా తెలియదు, కుటుంబంలోనా తెలియదు. క్రైస్తవ్యం అంటే శ్రమ అంతే. నీకు ఇది చేస్తే ఏమైందో, ఇది చేశాడు ఏమైపోతావు, బాధ, శ్రమ, నచ్చినట్టుగా ప్రశాంతంగా ఉండలేవు. నీ శరీరం ఒకటి చెప్తుంది, నీ మనసు ఒకటి చెప్తుంది. ఇది చేయమంటది శరీరం, ఇది వద్దు అంటది మనసు. శరీరానికి మనసుకి వ్యతిరేకమైపోయి ఉన్నాయి. నీకు నచ్చినట్టుగా ఇది పని చెయ్యి అని శరీరం అంటది, వద్దు అని మనసు అంటది. క్రైస్తవం అంటేనే శ్రమ. లాజరు ఏం చేసి యాతన పెట్టబడ్డాడు. నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? నీకు నిరంతరం ఒక పోరాటం అనేది తప్పదు. ఇష్టానుసారంగా ఏ బాధ లేకుండా నేను చేశాను, శభాష్ అయిపోయింది, చక్కగా ఉంది అనుకునే మనసు అనేది క్రైస్తవుడికి ఉండదు. ఎందుకని? మనసు, శరీరం అనేది, మనిషి అనేవాడు పాపానికి లోనై ఉన్న శరీరం. నీ శరీరం ఎప్పుడు పాపం చెయ్యాలని ప్రేరేపిస్తా ఉంటది. నేను కరెక్ట్ గా ఉన్నానని ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేదు నీ మనసు. ఎందుకని? నీ శరీరము మనసుకి రెండు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటాయి. మనసు ఒకటి చెప్తే శరీరం ఒకటి చేస్తా ఉంటది. ప్రశాంతత అనేది ఉండదు, నిరంతరం పోరాటం ఉంటది. నీ ఇష్టానుసారంగా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్టుగా క్రైస్తవులు ఉండదు, అంత ప్రశాంతంగా ఉండదు. మనోడు ఏం చేశాడు? ధనవంతుడు తనకి ఇష్టానుసారంగా బ్రతికాడు. సామెతలు 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదువు ఒకసారి. నీవు దయనుండి మంచివాడని అనిపించుకుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువలను కలుగును. ఏమంటున్నాడు? ఆయన అధికారానికి లోను, ఆయన ఇష్టానికి అధికారం నువ్వు. నీకు నువ్వే జ్ఞానం అనుకోమాట. ఆయన అధికారానికి లోను నువ్వు, అవకాశం నువ్వు. ఆయనకు దాసుడుగా ఉండు, ఆయనకి దాసుడుగా ఉండు. నీకు నువ్వే జ్ఞాని అనుకోమాట. మళ్ళీ ఇంకొకసారి కరెక్ట్ గా చదువు అక్కడ. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం. ఆయన అధికారం అంటే ఆయన చెప్పిందే చేయాలి. ఆయన అధికారిగా ఉండాలి, ఆయన ఆఫీసర్గా ఉండాలి, ఆయన రాజుగా ఉండాలి. నా ప్రవర్తన అంతట్లో ఆయన రాజుగా ఉంటే రాజు ఏం చెప్పాడు? మంచి చేయమని చెప్పాడు. నా ప్రవర్తన చేసే ప్రతి పని కూడా ఆయన అధికారానికి లోనే ఉండాలి. ఆయన అధికారం చేస్తే ఎలా ఉంటుంది? నేను పాపం చేస్తానా? చేయలేదు. నీకు నువ్వే జ్ఞానిని అనుకోమాక.
అనుకోకుండా దేవుని అధికారానికి లోనివ్వు. నువ్వు పాపానికి లోనై ఉన్నవాడి, పాపం చేసే మనసు అనేది నీలో ఉంది కాబట్టి నీకు నువ్వే జ్ఞానం అనుకోమాక. అనుకోకుండా దేవుని అధికారానికి అవకాశం ఇవ్వు అని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయింది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చాలు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేశాడంట? తనకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయాడంట. తనకు నచ్చిన త్రోవలోకి వెళ్ళిపోతే దానికి సొల్యూషన్ ఏం చేశాడు దేవుడు? దాని కంటిన్యూషన్ చెప్పు. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నుండెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేగడు గొర్రె పిల్లలు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెలు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుకోబడెను. అతడు నా జనుల వ్యతిక్రమమును బట్టి మొత్తబడును గదా. ఒక నిమిషం. ఎతని మీద వేసాడు? మన పాపమంతా కూడా దేవుడి మీద, యేసు క్రీస్తు మీద మన పాపమంతా వేసాడు. మనం రావాల్సిన చోటేది దేవుడి దగ్గరికి రావాలి, యేసు క్రీస్తు మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి. నువ్వు పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ దేవుడి దగ్గరకు వచ్చి మన ఇష్టానుసారంగా జీవించే జీవితం అంతా కూడా నాశనానికి దారి చేస్తుంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మన పాప భారమంతా కూడా అతని మీద వేశాను. ఎవరు? యేసుక్రీస్తు. నీకు రక్షణ కావాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రారు అని చెప్పాడు. నీకు రక్షణ కావాలి అంటే నువ్వు రావాల్సిన చోటు ఇదే. దేవుడు యేసుక్రీస్తు దగ్గర వచ్చి ప్రభువా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను కాబట్టి నా పాపాన్ని క్షమించు తండ్రి అని నువ్వు దేవుణ్ణి అడగాలి. సామెతలు 14:2. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుళ్ళ చిత్తూరు ఆయనను తిరస్కరించువాడు. మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎత్తులు లేని చోట గాదయందు ధాన్యముండదు, ఎత్తుల బలము చేత విస్తారము వచ్చేవాడు కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడదు, కూడ సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకులు జ్ఞానము వెతుకుట వ్యర్థము. అపహాసకులు జ్ఞానము వెతుకుట వ్యర్థము. ప్రతి మనిషి కూడా పాపంలో ఉన్నవాడు, పాపంతో నిండినవాడు. అలాంటి వాళ్ళు జ్ఞానం అనేది ఎందుకు పనికిరాదు అనమాట. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? నేను మహాజ్ఞానిని అని అనుకుంటారు, కానీ అది జ్ఞానము కాదు. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభు ఏమంటాడు? ఆయన ప్రభు అయింది, నాయకుడు, రక్షకుడు అయింది, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాకు రాలేదంట. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చుకుంటాకు వచ్చాడు? నన్ను పంపిన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నువ్వు కూడా నీ జీవితాన్ని, నీ ఇష్టాన్ని, నీ ఆలోచనని, నీ కోరికల్ని కంప్లీట్ గా దేవుడికి అప్పచెప్పాలి. ప్రభువా నీ చిత్తం అంటే నాకు ఈ గిన్నెలు నా ఎవరికి తొలగించదు. ఆ రోజు దేవుడు ఎలాగైతే అడిగాడు అదే విధంగా నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. ప్రభువా నీ చిత్తమా? నా ఇష్టం కాదు. ఈ రోజు లేచాను అంటే నీ చిత్తము పోయి నాకు ఈ జీవితం ఇచ్చావు కాబట్టి నీ చిత్తం అయితే నువ్వు ఏదో నడిపిస్తావు అదే నాకు. నా ఇష్టాన్ని ఎక్కడ సాగనిపోద్దు అని నువ్వు ప్రార్థించాలి. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాలినది. చాలు. ఈ ఎవరికి దాసులంట? పౌలు తిమోతి ఎవరికి దాసులంట? క్రీస్తు యేసుకు దాసులు. దాసులు అంటే ఏమి ఉన్నదంట? దాసులు అంటే ఏమి తెలుసా? పని మనిషి. వాళ్ళిద్దరు ఏమని చెప్తారు? యేసు ప్రభుకు పని మనుషులు. పని మనుషులకి ఏముండదు తెలుసా? స్వాతంత్రం ఉండదు, స్వతంత్రం ఉండదు, నా ఇష్టం అని చెప్పడానికి లేదు. ఎవరైతే ఇదివరకు మన తాతల వాళ్ళు కౌలుకు ఉండేవారు, కౌలుక ఏమంటారు, కవతం, కవతం ఉండేవాళ్ళు. కవతం ఉన్నప్పుడు అయ్యా దొరగారు దొరగారు ఓకేనమ్మా చేస్తాను. ఏముండదు వాళ్ళకి, స్వతంత్రం ఉండదు. వాళ్ళు ఏది చెప్తా చేయాల్సిందే. ఇప్పుడు మారిపోయినాయి అనుకోండి రోజులు, ఇప్పుడు మారిపోయింది. కానీ ఇదివరకు ఎలా ఉన్నాయి? తాతల కాలం రోజుల్లో అమ్మా దొరగారు దొరసాని గారు చెప్తానమ్మా చేస్తానమ్మా. స్వతంత్రం లేదా, ఏది చెప్తే అది చేయాల్సిందే. దాసుడు అంటే పౌలు గారు ఫిలిప్పు గారు ఏమని చెప్తున్నారు? క్రీస్తు యేసుకు దాసుడు అంటే నువ్వు కూడా దాసుడుగా ఉండాలి. ఎవరికి? దేవుడి దగ్గరికి అవతం చేయాలి. అంతే. మనం ఏది చెప్తే అది, ఎలా చెప్తే అలా. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వీలు లేదు, నా ఇష్టం అంటానికి వీలు లేదు. దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో ఏం చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు, ఎలా చేయమని చెప్పాడు, కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడడం. అదే ఈ రోజు క్రైస్తవ జీవితం. అలా కాకుండా నా ఇష్టం, నా జీవితం, నువ్వు ఇచ్చావా, నువ్వు పెట్టావా, చుట్టావు, నేను పోరా బాబు, ఈ మాటలన్నీ అన్నావు, ఆ జీవితం ఎక్కడ తీసుకెళ్తావు? నాకు మారుగా నీ జీవితంలో నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించవు. అందుకే ఈ రోజున నరకంలో మారిపోతున్నావు అని అబ్రహాము ధనవంతుడితో ఎలాగైతే చెప్పాడో అలా చెప్పే రోజు ఒక రోజు నీకు వస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఎవరికి దాసులుగా ఉండాలి? దేవుడికి దాసులుగా ఉండాలి. ప్రభువా నీ చిత్తము, తండ్రి నీ చిత్తము, నీ ఇష్ట ప్రకారం చేస్తాను తండ్రి, నీకు నచ్చినట్టుగా జీవిస్తాను అని చెప్పి మనలో పాపపు ఆలోచనలు అనేవి నిరంతరం వస్తానే ఉంటాయి. పాపపు తలంపులు అనేవి వస్తానే ఉంటాయి. దానికి వయసు లేదు, క్రమము లేదు. ఎప్పటికప్పుడు పాపం అనేది బయలుదేరుతానే ఉంటుంది మన దగ్గర, మన వెనకమాల. అలాంటి పాపాన్ని బట్టి నిన్ను నువ్వు జరుపుకుంటున్నావు, నీ కుటుంబాన్ని జరుపుకుంటున్నావు, చివరకే జీవితం అంతా పతనం అయిపోతుంది. అలాంటి పతనం లేకుండా ఉండాలంటే నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా కాకుండా దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే అలాంటి పతనమయ్యే స్థితిలో నుంచి నిలకడగా ఉండే స్థితిలోకి ఆనాడు పౌలు గారు ఎలాగైతే నేను బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే లాభం అని ఎలాగైతే అన్నారో అలా చెప్పగలిగే ధైర్యం అనేది వస్తుంది.